మాజీ సీఎం కేసీఆర్ సీఎం జగన్ పై మరింత సమాచారం భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మాజీరావు, చెప్పండి, వీరికి భేటీ గల ప్రధాన కారణాలేంటి? గురు కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో కలవడం జరిగింది. అయితే ఈ భేటీ ప్రధానంగా ఇటు రాజకీయ పార్టీ వర్గాలు కానీ, అటు బీఆర్ఎస్ సంబంధించిన వర్గాలు కానీ, వైసీపీ సంబంధించిన వర్గాలు చెప్పిన దాని ప్రకారం ఇటీవల కేసీఆర్ ఆసుపత్రిలో చేరి తుది ఆపరేషన్ జరిగిన కారణంగా ఆయన పరామర్శించేందుకు జగన్ రెడ్డి వస్తున్నారని చెప్పని కూడా స్పష్టం చేశారు. అయితే వాస్తవానికి ఇది జరిగి ఇప్పటికే చాలా రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చిన అంశం మాత్రం రాజకీయ కారణాలతో వచ్చారనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీఎన్పీ అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని రోజులు జరగబోతున్నాయి, కొద్ది నెలల్లోనే. సో ఈ క్రమంలోనే ఏదైతే అక్కడ వైసీపీకి సంబంధించి కొంతవరకు నెగిటివ్ అనేది కనిపిస్తున్న నేపథ్యంలో కొంతవరకు సీనియర్ నేతగా ఉన్నటువంటి పాలిటిక్స్ లో సీనియర్ గా ఉన్నటువంటి కేసీఆర్ సలహాలు తీసుకోవాలనే ఆలోచనలో ఇక్కడికి వచ్చారనేది కూడా కొంతవరకు ఇటు ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంగా ఏదైతే షర్మిల, ఆయన పిల్లలు షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొంతవరకు రాజకీయమైనటువంటి కొన్ని మార్పులు ఏపీలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తో సమావేశం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మాజీ, మరోపక్క ఈ భేటీ నేపథ్యంలో ఒక మహిళ కూడా కేసీఆర్ ఇంటి వద్ద దగ్గర హల్చల్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు హల్చల్ చేసింది? అంటే ఒక దంపతులు ఇద్దరు వచ్చి కేసీఆర్ ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. అయితే కేసీఆర్ ని కలిసేందుకు మాత్రం చెప్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందరూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇప్పుడు కలవడం కుదరదని చెప్పి స్పష్టం చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ని కలవాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలవలేకపోయారు, ఇప్పుడైనా అధికారం కోల్పోయిన కలవడానికి వచ్చింది, ఇబ్బంది ఏంటంటూ కూడా కొంతవరకు వాళ్ళ అసహనం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఆయన కొంతవరకు పక్షపాతంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కలిసి కేసీఆర్ని కలిసి కొంతవరకు సాయం తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇదే సమయానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల నేపథ్యంలో వారిని పోలీసులు పక్క తీసుకెళ్లి వాళ్ళు నచ్చేసి పంపించేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ స్వాగతం పలికారు. అయితే తుంటి ఎముక సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే లంచ్ మీటింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న ఏపీలో ఎన్నికల గురించి అలాగే పార్లమెంట్ ఎన్నికల పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.